ఎన్నికల రోజు ఆ తర్వాత జరిగిన విధ్వంసంపై సమగ్ర విచారణ జరపాలని ఎన్నికల కమిషన్ సిట్ను నియమించింది. దీంతో ఆ బృందంలోని అధికారులు తిరుపతిలో పర్యటించారు. ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ రవి మనోహర్ ఆచారి బృందం నేతృత్వంలో ఎఫ్ఐఆర్లను తనిఖీలు చేస్తున్నారు. అయితే వీటి సేకరణ అనంతరం మహిళా యూనివర్సిటీలో పులివర్తి నానిపై దాడి జరిగిన ప్రాంతాన్ని సిట్ బృందం సందర్శించనుంది. చంద్రగిరి నియోజకవర్గం కూచువారిపల్లిలో జరిగిన సంఘటనపై సైతం సిట్ బృందం విశ్లేషించనుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. థ్యాంక్ యూ. ఎన్నికల రోజు కావచ్చు, ఎన్నికల తర్వాత రోజు కావచ్చు, జరిగినటువంటి దాడుల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ నియమించినటువంటి సిట్టు తిరుపతికి చేరుకుంది. మనం చూస్తున్నాం సిట్టు బృందం ఇక్కడ మహిళా యూనివర్సిటీకి వస్తోంది. ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళు ఆ యొక్క బృందం వాళ్ళ యొక్క ఎఫ్ఐఆర్లన్నింటినీ కూడా తనిఖీ చేసిన పరిస్థితి ఉంది. ఎఫ్ఐఆర్ల తనిఖీ తర్వాత మనం చూస్తే సిట్ బృందం ఇక్కడ సార్ చెప్పండి, ఈ యొక్క సిట్టుకు సంబంధించినటువంటి దర్యాప్తు ఎలా ఉండబోతోంది? చూస్తున్నాం. ఇప్పుడే వచ్చాము సీనాఫెన్స్కి వచ్చాను, చూస్తున్నాను. చూసిన తర్వాత మేము మా చెప్తాం ఏం జరిగింది, ఏం సంగతి అనేటువంటిది. దాని మీద మళ్ళీ డిసైడ్ చేస్తాం. అంటే దాడి జరిగిన పరిస్థితులు చూస్తుంటే అంటే ఆయుధాలు ఉపయోగించడం కావచ్చు, ఇవన్నీ కూడా జరిగింది. అయితే దీంట్లో ఎఫ్ఐఆర్లో మాత్రం ఆయుధాలు లేదనేటువంటి నివేదిక కూడా ఎఫ్ఐఆర్లో ఇచ్చినట్టు తెలుస్తుంది. దాన్ని అంతా కూడా ఎట్లా చేయబోతుంది? వెరిఫై చేస్తాం. ఇంకా చేయలేదు కదా, ఇప్పుడే రంగంలోకి దిగాం కాబట్టి అన్ని చేసిన తర్వాత దాంట్లో ఏమేమి ల్యాబ్సెస్ ఉన్నా కూడా దాని మీద చర్యలు తీసుకుంటాం. ఆఫీసర్స్కి మేము ఫార్వర్డ్ చేస్తాం, దాని మీద ఉంటాయి. తర్వాత బాధితులు వర్షన్ అంటే గ్రామాల్లో రాత్రుల్లో వెళ్ళి దాడి జరగడం కావచ్చు, ఇవన్నీ కూడా జరిగింది. ఈ ప్రీ ప్లాన్డ్గా జరిగినటువంటి యాక్టివిటీ దర్యాప్తు ఎలా ఉండబోతుంది? దర్యాప్తులోని అంశాలు వెల్లడించడానికైతే కుదరదు అది, ఎందుకంటే అదంతా కాన్ఫిడెన్షియల్. దర్యాప్తు పూర్తయిన తర్వాత వెల్లడించగలం, కానీ దర్యాప్తులో ఉన్నప్పుడే వెల్లడించడం కష్టం అవుద్ది. కాబట్టి ఇవన్నీ కూడా మా ఆఫీసర్స్ నోటీసులో పెడతాము. సో ఓవరాల్గా బ్రీఫ్ చేస్తారు సార్. అంటే బాధితులు అంటే నాని కావచ్చు, ఇంకా ఎవరైతే బాధితులు వాళ్ళని కూడా మీరు కలిసే అవకాశం చూస్తాం. ఫస్ట్ ఇవన్నీ నేరస్థలాన్ని చూసుకున్న తర్వాత వాళ్ళ నుంచి వీడియోస్ కానీ సాక్ష్యాలు కానీ చూస్తాం. దినేష్ చూస్తాం. థ్యాంక్ యూ. అది మనం చూస్తున్నాం ఇక్కడ దర్యాప్తుకు సంబంధించి సంఘటన మనం చూస్తున్నాం. పోలీసులు పూర్తి స్థాయిలో మహిళా యూనివర్సిటీకి సంబంధించినటువంటి మనం చూస్తే వీళ్ళు సంఘటనా స్థలానికి వెళ్ళినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. ఈ దాడి జరిగింది ఎక్కడ కరెక్ట్గా ఇదే ఇప్పుడు వెహికల్ వెళ్ళేటువంటి ఆ ప్రాంతంలోనే కరెక్ట్గా అదే సంఘటన స్థలంలోకి చేరుకున్నారు. ఎక్కడ జరిగింది ఏంటి అనేటువంటి పరిశీలన కూడా చేస్తున్నారు. ఆ యొక్క పరిశీలన చేసినటువంటి వీటిని వీళ్ళు వివరిస్తున్నారు. ఆ రోజు సంఘటన జరిగినప్పుడు ఎలా జరిగింది ఏమనేటువంటి పూర్తి వివరాలను కూడా అధికారులు వాళ్ళకి తెలియజేసే దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. యాక్చువల్గా చెప్తే మనకి ఆ రోజు 2 కార్లలో నాని ఈ దారిలో వెళ్ళేటప్పుడు రెడ్ కార్లో వైసీపీకి సంబంధించిన వ్యక్తులు వాళ్ళ వాహనాలపైన దాడి చేయడం జరిగింది. అది కూడా అమానవీయంగా మరణాయుధాలతో అంటే పెద్ద పెద్ద గొడ్డళ్ళు కావచ్చు, అలాగే బీర్ బాటిల్ కావచ్చు విసరడం జరిగింది. అవన్నీ కూడా వాళ్ళ వాహనంలో అంటే నానికి సంబంధించినటువంటి కార్లు 2 కార్లలోనూ సీసీ కెమెరాలు పెట్టున్నారు. వాటిల్లో పూర్తిగా రికార్డ్ అయిన నేపథ్యం ఉంది. అయితే అలా రికార్డ్ అయినప్పటికీ కూడా పోలీసులు ఏదైతే ఎన్నికల కమిషన్కి ఇచ్చిన నివేదికలో ఎన్నికల అధికారి నిశాంత్ రెడ్డి కావచ్చు, ఎస్పీగా ఉన్నటువంటి ఆయన కానీ వాళ్ళు ఇచ్చినటువంటి ఎన్నికల కమిషన్కి ఇచ్చిన నివేదికలో మారణాయుధాలు ఏది ఉపయోగించలేదు, కేవలం కొయ్యలతో మాత్రమే దాడి చేశారని చెప్పి నివేదిక ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు కావచ్చు, అటు ఆర్డీఓ ఎవరైతే చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎన్నికల అధికారులు ఉన్నారు, వాళ్ళు ఇచ్చిన నివేదిక తప్పుడు తరగ్గా ఉన్న పరిస్థితుల్లో అసలు ఏం జరిగింది అనేటువంటి దాన్ని సిట్టు బృందం విచారిస్తోంది. ఇక్కడ ఉన్నటువంటి ఫుటేజ్ కావచ్చు అన్ని కూడా సేకరించబోతోంది. ఆ ఎఫ్ఐఆర్ని కూడా తిరిగి రాసేటువంటి దీన్ని కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ యొక్క సిట్టుకి అప్పచెప్పిన నేపథ్యంలో వీళ్ళ యొక్క పర్యటన పూర్తి స్థాయిలో ప్రాధాన్యత
నెలకొంది. దాంతోపాటు సంబంధించిన కూచివారిపేటలో సంబంధించినటువంటి గ్రామంలో కూడా వీళ్ళు పర్యటన చేయబోతున్నారు. అక్కడ జరిగినటువంటి సంఘటనను కూడా పూర్తి దర్యాప్తు చేయబోతున్నారు. బాధితులు ఎవరైతే ఉన్నారో మనతో ఇంతకుముందు రవి మనోహర్ ఆచారి, ఈయన డిఎస్పీ, ఆయన నేతృత్వంలో ఉండేటువంటి టీము బాధితుల దగ్గర నుంచి కూడా నివేదికని తీసుకోబోతుంది, సాక్ష్యాధారాలను కూడా సేకరించబోతోంది. మొత్తంగా మనం చూస్తే ఈ యొక్క సిట్ బృందం పూర్తి స్థాయిలో నివేదిక ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా ఒక పెద్ద ఇదైతే జరగబోతోంది, కుదుపు జరగబోతోంది. ఎందుకంటే ఎన్నికల అధికారులుగా వ్యవహరించినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక తప్పుడు తరగ్గా ఉంది. మరింత మంది పైన కూడా చర్యలు ఉంటుందనేటువంటి అభిప్రాయం ఉంది. దాంతోపాటు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కూడా ఒక భయం అనేది, ఎన్నికల కమిషన్ అంటే ఉండేటువంటి ఒక భయం అనేది అందరిలో కూడా ఉండే పరిస్థితి కూడా ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో